Guys, let us start this present perfect tense. వర్తమాన కాలంలో పని పూర్తి. ఇప్పుడే పూర్తి అయితే ఇది వాడాలి. జస్ట్ నౌ అని. మీరు పరీక్ష రాస్తున్నారనుకో, గివ్ మీ యువర్ పేపర్ బాయ్ అని అంటారు వాళ్ళు, ఇన్విజిలేటర్ వచ్చి. లాస్ట్ ఫుల్ స్టాప్ పెట్టినప్పుడు సార్ ఐ హ్యావ్ రిటర్న్ అని ఇవ్వాలి. లేదు సార్ జస్ట్ వెయిట్ 30 seconds ఐ విల్ గివ్ అనమనుకో, ఇంకా రాయలేదు. అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టినప్పుడే అనే మాట. విమానం మీద కిందికి దిగుతున్నాడు, మోడీ వచ్చి భూమి మీద కాలు పెట్టిండు, పిఎం మోడీ హ్యాస్ అరైవ్డ్ అంటారు. అప్పుడు కాలు పెట్టినప్పుడు అనే సమయం అన్నమాట. ఇది తెలుగులో మనం వాడం. మోడీ వచ్చేసిండు అంటాం అంతే. ఎక్కువ పాస్ట్ టెన్స్లో, ప్రజెంట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడతాము. పర్ఫెక్ట్లో మనం అతను మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అంటే ఒక్క తప్పు కూడా వేయడు, కరెక్ట్ చేస్తాడు అప్పటి వరకే అని అంటుంటాం. ఇది మనం గమనించుకోవాలి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, వర్తమాన కాలంలో పని పూర్తి. వర్క్ ఫామ్ క్రియారూపం ఎట్లుంటుంది? యాక్టివ్ వాయిస్లో హ్యావ్, హ్యాస్, టేకెన్. హ్యావ్ ఫైనట్ వర్బ్ 1 మీకు తెలుసు. ఐ హ్యావ్, నేను డిక్లరేటివ్ సెంటెన్స్ నేను కలిగి ఉన్నాను. ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆబ్జెక్ట్లు పోతే ఇన్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు వర్క్ మోటివ్ సెంటెన్స్లో ఐ హ్యావ్ టేకెన్ అంటారు. అప్పుడు ఆబ్జెక్ట్ లేకపోతే ఇన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. అన్నిటి కూడా ఇదే రూల్. ఐ హ్యావ్ ఫస్ట్ పర్సన్ సింగులర్, వీ హ్యావ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యూ హ్యావ్ సెకండ్ పర్సన్ ప్లూరల్, సింగులర్ ఉండడంలా. ఈ హ్యాస్, షీ హ్యాస్. ఇది కామన్ నౌన్స్ అన్ని సింగులర్స్, ప్రాపర్ నౌన్స్ అన్ని సింగులర్స్, కలెక్టివ్ నౌన్స్ అన్ని సింగులర్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్స్ అన్ని సింగులర్సే. దానికే హ్యాస్ వాడాలి. రామ హ్యాస్, సీత హ్యాస్, ద క్లాస్ హ్యాస్, ద బాయ్ హ్యాస్, అట్లా. టిఫిన్ హ్యాస్, దే హ్యావ్ అని వాడుతున్నాం. ఇప్పుడు బాగా గమనించుకోవాలి. హ్యావ్ క్రియారూపం ఎట్లుంది యాక్టివ్ వాయిస్లో? హ్యావ్, హ్యాస్, టేకెన్ అని. ఇది బాగా గమనించుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో యాక్టివ్ వాయిస్లో కానీ, ప్యాసివ్ వాయిస్లో కానీ, ట్రాన్సిటివ్లో కానీ, ఇంట్రాన్సిటివ్లో కానీ వర్బ్ 3 వాడాలి. హ్యావ్, హ్యాస్, టేకెన్. హ్యావ్, హ్యాస్ ఫైనట్ వర్బ్ 1, టేకెన్ వర్బ్ 3 తీసుకొని ఉన్నా, అప్పుడైందనమాట. ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? హ్యావ్, హ్యాస్ బీన్ టేకెన్. ఈ బీన్ అనేది దీనికోసం తయారు చేయబడిందే. ప్రత్యేకంగా ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కోసము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ కోసమే బీన్ అంటే చేయబడు అనే క్రియ తయారు చేయబడిందా. హ్యావ్, హ్యాస్ బీన్ టేకెన్. హ్యావ్ ఫైనట్ వర్బ్ 1, హ్యాస్ కూడా ఫైనట్ వర్బ్ 1, బీన్ B3, టేకెన్ వర్బ్ 3. ఇక్కడ తీసుకొనబడి ఉన్నా, తీసుకొనబడి ఉన్నా అని. బడి ఉన్నా కాదు, బడి ఉన్నాను, తీసుకొనబడింది. అప్పుడే అనమాట. మరి పాస్ట్ టెన్స్ కాదు సుమా, భూతకాలం కాదు ఇది. అప్పుడే జరిగితేనే జస్ట్ నౌ అన్నమాట. ఇప్పుడు కర్మలేని వాక్యము ఇంట్రాన్సిటివ్లా వీ హ్యావ్ టేకెన్. వీ సబ్జెక్ట్ హ్యావ్ ఫైనట్ వర్బ్ 1, టేకెన్ వర్బ్ 3. మేము తీసుకున్నాం, ఏం తీసుకున్నామో చెప్తలేవు, ఆబ్జెక్ట్ లేదు. మేము తీసుకొని ఉన్నాము. ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? వి అట్లనే ఉంటుంది, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి. హ్యావ్ అట్లనే ఉంటుంది. ఈ బీన్ అనేది B3 కలుపుతాము, టేకెన్ వర్బ్ 3. మా చేత తీసుకొనబడి ఉన్నది అంతే. ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్లో మారుతుంది. వీ హ్యావ్ టేకెన్ టిఫిన్. ఇప్పుడు వి అనేది సబ్జెక్టు, ఫస్ట్ పర్సన్ ప్లూరలు కాబట్టి హ్యావ్ వాడినాము, టేకెన్ వర్బ్ 3 వాడినాము. టిఫిన్ ఆబ్జెక్ట్ కేసు ఉన్నది. ఇలా మేము టిఫిన్ తీసుకొని ఉన్నాము. అప్పుడే తిని చేయగడుకుని చూసుకుంటూ వస్తున్నప్పుడు అనే మాట. హ్యావ్ యూ టేకెన్ టిఫిన్ అంటే ఎస్ సార్, వీ హ్యావ్ టేకెన్ టిఫిన్.
చెయ్యి తడి కూడా ఆరిపోని సమయం సుమ, అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి టైం ఇది. మేము టిఫిన్ తీసుకొని ఉన్నాము, వీ హ్యావ్ టేకెన్ టిఫిన్. ఇప్పుడు టిఫిన్ అనేది ఇక్కడికి వచ్చేసి థర్డ్ పర్సన్కి వస్తుంది. హీ కానీ, షీ కానీ, టిఫిన్ కానీ, గేమ్ కానీ, ఏదైనా సరే అన్ని సింగులర్సే. టిఫిన్ హ్యాస్ బీన్ టేకెన్. టిఫిన్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి హ్యాస్ వాడాలి. బీన్ B3, టేకెన్ వర్బ్ 3 బై ప్రిపోజిషన్, హజ్ ఆబ్జెక్ట్ కేస్. మీకు హజ్ ఆబ్జెక్ట్ కేస్, ఈ వస్తే హజ్ ఆబ్జెక్ట్ కేస్ ఇక్కడ కొట్టాలి. టిఫిన్ హ్యాస్ బీన్ టేకెన్ బై హజ్. టిఫిన్ మా చేత తీసుకొనబడి ఉన్నది. జస్ట్ మనం ఇప్పుడే ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ హ్యాస్ మనకు తెలుసు. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాస్, దే హ్యావ్ ప్లూరల్. దాంట్లో కంటిన్యూస్ వచ్చినప్పుడు B3 వర్బ్ 1 ఇంగ్ ఫామ్ వాడాలి. అంటే ఫైనట్ వర్బ్ 1, బీన్ B3, టేకింగ్ వర్బ్ 1 ఇంగ్ ఫామ్. తీసుకుంటూనే ఉన్నాము. వీ హ్యావ్ బీన్ అటెండింగ్ క్లాసెస్. నేను క్లాస్కు అవుతూనే ఉన్నాము రోజు. అట్లా కొనసాగడం. వర్తమాన కాలంలో పని పూర్తిగా కొనసాగడం అయిపోలే, అయితేనే ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని నో ప్యాసివ్. వర్తమాన కాలంలో పని పూర్తిగా కొనసాగబడి అని ఉండదు. ఇక ఎందుకు ఉండదంటే వాళ్ళే వాడరు. ఈ బీన్ అనేది B3 ఇందులోనే వచ్చేసింది కాబట్టి ప్యాసివ్ ఉండదు అన్నమాట. మిగతా అట్లా అన్నిట్లన్నా బీన్ ప్యాసివ్లో వచ్చింది. ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది, బీన్ B3 వచ్చింది, వర్బ్ 1 ఇంగ్ ఫామ్ వచ్చింది. కాబట్టి మేము తీసుకుంటూనే ఉన్నాము. నో ప్యాసివ్. వీ హ్యావ్ బీన్ టేకింగ్ టిఫిన్. మేము టిఫిన్ తీసుకుంటూనే ఉన్నాము. ఈ సబ్జెక్ట్ హ్యావ్ ఫైనట్ వర్బ్ 1, బీన్ B3, టేకింగ్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ టిఫిన్. ఎవరన్నా అడుగుతారు ఎందుకు ఉండదు ఇలా ప్యాసివ్ అంటే, బీన్ అనేది బడు అనేది తీసుకున్న బడు అనేది ఆల్రెడీ ఈ ఫామ్ ఇందులో కలిసిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకా ప్యాసివ్ అనేది ఇందులో ఉండదు. ప్యాసివ్ వర్బ్ ఫామ్ కలిసింది, యాక్టివ్ వర్బ్ ఫామ్ కలిసింది ఇందులో. కాబట్టి మేము టిఫిన్ తీసుకుంటూనే ఉన్నాము. అట్లా టిఫిన్ మా చేత తీసుకునే పడుతూనే ఉండదు అని ఉండదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ అనగానే విల్ ఆర్ షెల్ కెన్ అని మనం వాడతాం కదా. వర్బ్ 1 కలిస్తే ఫ్యూచర్ అవుతుంది. కానీ పర్ఫెక్ట్లా విల్ హ్యావ్ టేకెన్ అనాలి. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లు అన్నిటికీ విల్ హ్యావ్, షెల్ హ్యావ్, కెన్ హ్యావ్ అని ఉండదు. ఇక విల్ హెల్పింగ్ వర్బ్ 1, హ్యావ్ ఫైనట్ వర్బ్ 1, టేకెన్ వర్బ్ 3 తీసుకొని ఉండగల. Passive voice, will have been taken. Will helping verb 1, have finite verb 1, been B3, taken verb 3. తీసుకొని ఉండబడగల. ఇది అన్నిట్లో వాడతాం చూడు. ఇంట్రాన్సిటివ్లో కర్మ లేని వాక్యము, ఆబ్జెక్ట్ ఉండదు. We will have taken. We subject will helping verb 1, have finite verb 1, taken verb 3. మేము తీసుకొని ఉండగలము. ఇప్పుడు ఎటువంటి టైంలో వాడతాము? యూ కమ్ టు సినిమా టాకీస్, యూ విల్ హ్యావ్ టేకెన్ టికెట్స్. సినిమా టాకీస్కు 5 గంటలకు వచ్చేసి మేము టికెట్లు తీసుకొని రెడీగా ఉండగలము. అటువంటి సందర్భంలో వాడతారనమాట. వి సబ్జెక్ట్ విల్, హెల్పింగ్ వర్బ్ 1, హ్యావ్ ఫైనట్ వర్బ్ 1, బీన్ B3, టేకెన్ వర్బ్ 3. మా చేత తీసుకొని ఉండబడగలదు. వీ విల్ హ్యావ్ టేకెన్ టిఫిన్. ఇదాన్ని ఏ దానికైనా వాడుకోవచ్చు. వీ విల్ హ్యావ్ టేకెన్ టిఫిన్, యూ విల్ హ్యావ్ టేకెన్ టిఫిన్, ఈ విల్ హ్యావ్ టేకెన్ టిఫిన్, దే విల్ హ్యావ్, ఏ దానికైనా అన్నిటికీ విల్ హ్యావ్ ఏ. అది ఇప్పుడు మనం ఇక నెక్స్ట్ మనం థర్డ్ పర్సన్ వాడినప్పుడు, సింగులర్ ప్లూరల్ వాడినప్పుడు ఇట్లా స్ట్రక్చర్ ఏం ఇవ్వకుండా ప్రాక్టీస్ చేయాలి. అది ఈడ ప్రాక్టీస్ చేస్తూ ఇస్తాను క్లాసులో. We will have taken tiffin. We subject will helping verb 1, have finite verb 1, taken verb 3, tiffin object.
మేము టిఫిన్ తీసుకొని ఉండగలము. మీరేమంటారు? మార్నింగ్ 8 o'clock రెడీగా రండి, మేము టిఫిన్ తీసుకొని రెడీగా ఉంటాం, కాళ్ళు వెళ్ళిపోదామంటాం. వాళ్ళు వచ్చే వరకు మనం టిఫిన్ తీసుకొని రెడీగా ఉండగలము అని చెప్తాం అన్నమాట. అట్లా అప్పుడు వచ్చినాక టిఫిన్ చేసినాక అందరు కూర్చున్నాక టైం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పడానికి. టిఫిన్ విల్ హ్యావ్ బీన్ టేకెన్ బై హస్. టిఫిన్ మాచే తీసుకొని తీసుకొనబడి ఉండగలదు. టిఫిన్ కాబట్టి తీసుకొనబడి, టిఫిన్ మా చేత తీసుకొనబడి ఉండగలదు అంతే. ఇది ఇంతవరకు మనము 9 యాక్టివ్ వాయిస్లు, 8 ప్యాసివ్ వాయిస్లు చేసినాం. ఫ్యూచర్ కంటిన్యూస్లో ప్యాసివ్ ఉంటుంది కదా. అట్లనే మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ ప్యాసివ్ ఉండదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ హ్యాస్ మనకు తెలుసు. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాస్, దే హ్యావ్, ప్లూరల్. దాంట్లో కంటిన్యూస్ వచ్చినప్పుడు B3 verb 1 ఇంగ్ ఫామ్ వాడాలి. అంటే ఫైనైట్ verb 1 బీన్ B3 టేకింగ్ verb 1 ఇంగ్ ఫామ్. తీసుకుంటూనే ఉన్నాము. వీ హ్యావ్ బీన్ అటెండింగ్ క్లాసెస్. మేము క్లాస్కు అవుతూనే ఉన్నాము రోజు. అట్లా కొనసాగడం. వర్తమాన కాలంలో పని పూర్తిగా కొనసాగడం అయిపోలే, అయితేనే ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని నో ప్యాసివ్. వర్తమాన కాలంలో పని పూర్తిగా కొనసాగబడి అని ఉండదు. ఇక ఎందుకు ఉండదంటే వాళ్ళే వాడరు. ఈ బీన్ అనేది B3 ఇందులోనే వచ్చేసింది కాబట్టి ప్యాసివ్ ఉండదు అనమాట. మిగతా అట్లా అన్నిట్లన్నా బీన్ ప్యాసివ్లో వచ్చింది. ఇలా ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది, బీన్ B3 వచ్చింది, verb 1 ఇంగ్ ఫామ్ వచ్చింది. కాబట్టి మేము తీసుకుంటూనే ఉన్నాము. నో ప్యాసివ్. వీ హ్యావ్ బీన్ టేకింగ్ టిఫిన్. మేము టిఫిన్ తీసుకుంటూనే ఉన్నాము. ఈ సబ్జెక్ట్ హ్యావ్ ఫైనైట్ verb 1 బీన్ B3 టేకింగ్ verb 1 ప్లస్ ఇంగ్ ఫామ్ టిఫిన్. ఎవరన్నా అడుగుతారు ఎందుకు ఉండదు ఇలా ప్యాసివ్ అంటే, బీన్ అనేది బడు అనేది తీసుకున్న అనేది ఆల్రెడీ ఈ ఫామ్ ఇందులో కలిసిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకా ప్యాసివ్ అనేది ఇందులో ఉండదు. ప్యాసివ్ వర్బ్ ఫామ్ కలిసింది, యాక్టివ్ వర్బ్ ఫామ్ కలిసింది ఇందులో. కాబట్టి మేము టిఫిన్ తీసుకుంటూనే ఉన్నాము. అట్లా టిఫిన్ మా చేత తీసుకునే పడుతూనే ఉండదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ భూతకాలంలో జరిగిన కాలంలో పని పూర్తిగా కొనసాగడం. జరిగిపోయిన కాలంలో పని జరుగుతూనే ఉండడం అన్నమాట. ఇప్పుడు హ్యాడ్ బీన్ టేకింగ్, నేను తీసుకుంటూనే ఉంటివి, అప్పుడే వచ్చేసినాను అని అంటాం. హ్యాడ్ ఫైనైట్ verb 2 బీన్ B3 టేకింగ్ verb 1 ప్లస్ తీసుకుంటూనే ఉంటిమి. నో ప్యాసివ్. వి హ్యాడ్ బీన్ టేకింగ్, ఈ సబ్జెక్ట్ ఇలా కలిపినాము. హ్యాడ్ ఫైనైట్ verb అన్నిటికీ యాడ్ అయ్యిగా పాస్ట్ పర్ఫెక్ట్లా. ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది, కంటిన్యూస్ వచ్చింది. వి హ్యాడ్ బీన్ టేకింగ్, మేము తీసుకుంటూనే ఉంటిమి. ఈ సబ్జెక్ట్ హ్యాడ్ ఫైనైట్ verb 1 బీన్ B3 టేకింగ్ verb 1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఆ టైంకు మేము ఇంకా తీసుకుంటూనే ఉంటివి అని అంటాం. వి హ్యాడ్ బీన్ టేకింగ్ టిఫిన్, మేము టిఫిన్ తీసుకుంటూనే ఉంటిమి. ఇలా ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్. దీంట్లోనైనా దాంట్లోనైనా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అయినా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అయినా ప్యాసివ్ ఉండదు. ఫ్యూచర్ అనగానే విల్ హ్యావ్ మనం అంటాం పర్ఫెక్ట్లనే. ఫ్యూచర్ అంటే ఒక హెల్పింగ్ verb 1 ఒక verb 1 కలిస్తే విల్ రైట్, షల్ రైట్, కెన్ రైట్ అని నేర్చుకున్నాం మనం. కానీ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్. బీన్ టేకింగ్ హెల్పింగ్ verb 1 హ్యావ్ ఫైనైట్ verb 1 బీన్ B3 టేకింగ్ verb 1 ప్లస్ ఇంగ్ ఫామ్. తీసుకుంటూనే ఉండగలం. వీ విల్ హ్యావ్ బీన్ టేకింగ్, మేము తీసుకుంటూనే ఉండగలం.
ఇదే స్ట్రక్చర్ ఇక్కడ వాడుతున్నాం. ఈ సబ్జెక్ట్ కలిపినాము. విల్ హ్యావ్ ఫైనట్ వర్బ్ 1, హ్యావ్ ఫైనట్, విల్ హెల్పింగ్ వర్బ్ 1, హ్యావ్ ఫైనట్ వర్బ్ 1, బీన్ B3 వర్బ్ 1 ఇన్ఫార్మ్. మేము తీసుకుంటూనే ఉండగలము అంటే వీ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ టిఫిన్, వీ విల్ హ్యావ్ బీన్ టేకింగ్, మేము టిఫిన్ తీసుకుంటూనే ఉండగలము. మీరు రండి, మీరు వచ్చే వరకు మేము టిఫిన్ తీసుకుంటూనే ఉంటాం, మాతో కలిసి మీరు టిఫిన్ చేయొచ్చు అన్నట్టు. అట్లా నో ప్యాసివ్ వీటికి ప్రిపోజిషన్స్లో ఇన్ రెండో సందర్భంలో ఎట్లా వాడతామంటే కాల వ్యవధికి కూడా వాడతాం. సమయానికి PM కంప్లీటెడ్ ఈ స్పీచ్ ఇన్ 30 minutes. 30 నిమిషాలలో ప్రధాని తన ఉపన్యాసము పూర్తి చేశాడు అంటే కండిషన్ ఇక్కడ 30 నిమిషాలలో అయిపోయింది ఆయన ఉపన్యాసం. పెద్ద స్థలానికి కూడా ఇన్ వాడాలి, చిన్న స్థలానికి ఎటు వాడాలి. చూడండి ఇక్కడ మై బ్రదర్ ఈజ్ ఇన్ హైదరాబాద్, పెద్ద స్థలం హైదరాబాద్. బాంబే పెద్ద స్థలం, ఇండియా పెద్ద స్థలం, USA, UK దేశాలన్నిటికీ కూడా పెద్ద స్థలం. రాష్ట్రానికి, జిల్లాకు వీఆర్ ఇన్ రంగారెడ్డి డిస్టిక్ అంటాం, వీఆర్ ఇన్ వనస్థలిపురం మండల్ అంటాం. అట్లా మండలానికి ఇన్ వాడాలి. మై బ్రదర్ ఈజ్ ఇన్ హైదరాబాద్ ఎట్ ఎల్బీ నగర్. హైదరాబాద్లో ఎల్బీ నగర్ చిన్న స్థలం కాబట్టి ఎట్ వాడాలి. చిన్న స్థలానికి ఎటు వాడాలి, పెద్ద స్థలానికి ఇన్ వాడాలి. ఇప్పుడు ఈడియం నానుడి మనం కొన్ని మాటలు ప్రజలు అనుకునేటివి చెప్తూ దాని ద్వారా భాష నేర్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడు, బెటర్ లేట్ దెన్ నెవర్ కమ్. ఒక్క 30 seconds లేట్ అయినా పర్వాలేదు, రావాలి. అసలు రాని దానికంటే చాలా నయము. క్లాస్ స్టార్ట్ అయింది, 30 secondsకి వచ్చేసినావు, నువ్వు 1 minute వచ్చినావు. 45 minutes క్లాస్ ఉంటుంది కదా, 1 minute వచ్చి కూర్చున్నావు. అప్పుడు చెప్తున్నది అంత తిన్నాక మీ ఫ్రెండ్స్ తోటి నువ్వు మాట్లాడవచ్చు. ఫస్ట్ ఆ 30 secondsలో ఏం జరిగింది, 1 minuteలో ఏం జరిగింది అంటే అంతకుముందు జరిగింది చెప్తాడు కాబట్టి నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. కానీ అసలు రాకపోతే ఇంట్లోనే ఉంటే ఆ క్లాస్ ఏమైంది మొత్తం ఏమో అర్థం కాదు. సో ఇఫ్ యూ కమ్ అట్లీస్ట్ 1 minute లేట్, 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు, యూ విల్ బీ ఏబుల్ టు అటెండ్ ఎనీ క్లాస్. మొత్తం క్లాసు 90% నీకు అర్థమవుతుంది. ఆ మిగతా ఫస్ట్ 10% యూ కెన్ డిస్కస్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులతో మాట్లాడచ్చు. అట్లీస్ట్ యూ విల్ లిజన్ 90%, బట్ ఇఫ్ యూ డోంట్ కమ్ టు క్లాస్ కంప్లీట్లీ యూ విల్ మిస్ హోల్ పీరియడ్. మొత్తం పీరియడ్ పోతుంది. అండ్ యూ కెన్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఏది అర్థం కాదు. 90% వచ్చిందంటే 10% డిస్కస్ చేసుకొని నేర్చుకోవచ్చు. అట్లా